కాబట్టి చంద్రన్న గ్యారంటీ బాబు హామీలకు షూరిటీ అంటూ ఒక క్యాంపెయిన్ చేశారు. ఆయన షూరిటీలకి నేను కూడా గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు ఏడాది కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారనిపిస్తోంది. ఎందుకు ఆయన ఆ గ్యారంటీ తీసుకొని ముందుకు రావట్లేదు అని చెప్పి అనుకోవాలి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సారీ జనం నమ్మలేదు. అప్పుడు ఈయన సీన్లోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఎందుకు అని అంటే ఈయన నమ్మరు, ఈయన గ్యారంటీలు ఎన్నో ఇచ్చిన్నాడు. సో ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటంటే గ్యారంటీలు ఇవ్వడం తప్ప, మాటలు తప్ప చేతలు ఉండవు అనేది. సో కాబట్టి ఎవరో ఒకరు మధ్యలో నిలబడి దానికి కొంచెం గ్యారంటీగా చేస్తామని చెప్తే జనం నమ్మే అవకాశం ఉంటుందని వచ్చారు. నిజంగానే నమ్మారు. మామూలుగా అయితే ఇతను ఇవ్వడు, కాకపోతే ఈ కొత్త అతను వచ్చాడు ఇస్తాడు అనేటువంటి ఒక భావన వచ్చారు. వచ్చి కమిట్మెంట్ జనానికి ఇచ్చిన తర్వాత మరి మీరు నిలబడి చేయించాలి కదా. మిమ్మల్ని నమ్మి కదా ఓటేశారు, మరి నిలబడి చేయించాలి. కానీ ఈరోజు మీరు ఏమైపోయారో తెలియదు. 1 year గడిచిపోతుంది. మనం ఇచ్చిన హామీలన్నీ, ఇప్పుడు హామీలు ఇచ్చాము, ఎన్ని చేశాము, ఎన్ని చేయలేదు, ఎప్పుడు చేస్తాము అని సమీక్ష జరిగిందా? ఆ సమీక్షలో మీరు ఉన్నారా? ఇప్పుడు మీరు కూటమిగా ఏర్పడ్డారు కదా, 3 పార్టీలు కూర్చుని మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అనే ఒక ట్యాగ్ మీద, అనే ఒక క్యాప్షన్ మీద మీరు ఎప్పుడైనా రివ్యూ చేశారా సంవత్సర కాలంలో?